ఓకే, సేఫ్టీ గురించి మీకు ఫస్ట్ మాడ్యూల్లో ఫైర్ క్లాసెస్ ప్లస్ 5S కాన్సెప్టు ప్లస్ సేఫ్టీ సైన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్తే మెజరింగ్ అండ్ మార్కింగ్ టూల్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్క ట్రేడ్లో ఉండే టూల్సే, మీకు కూడా ఉంటాయి. మీ ఫిట్టర్ ట్రేడ్ థియరీలో ఉన్న టూల్స్ని తీసుకొని చెప్తున్నాను. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టూల్ ఇస్తాడో దాని అప్లికేషన్ ఏందో ఏం అడుగుతాడో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క టూల్ గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, స్క్రైబర్ అంటే ఏంది? ఇన్ ఏ లేఅవుట్ వర్క్ it is necessary to scribe lines to indicate the dimensions of the work piece to be filed or machined. ఏదైనా మన వర్క్ పీస్ని మిషన్ చేయాలన్నా ఫైలింగ్ చేయాలన్నా దాని యొక్క మెజర్మెంట్ అంటే ఏ విధంగా ఎక్కడ వరకు చేయాలి ఎక్కడ వరకు చేయకూడదు అనే దానికి ఒక లైన్ గీసుకోవాలి. అట్లాంటి ఒక మెటల్ మీద నార్మల్గా మనం పేపర్ మీద గీయాలంటే పెన్సిల్తోనో పెన్తోనో గీస్తాం. కానీ ఒక మెటల్ మీద కానీ ఒక వర్క్ షీట్ మీద కానీ మెటల్ షీట్ మీద కానీ లైన్స్ గీయాలంటే పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ గీయలేం. అక్కడ మనకు పెన్నులాగా ఉపయోగపడేది ఈ స్క్రైబర్. చూడండి, స్క్రైబర్ ఇలా ఉంటుంది. దీని యొక్క పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ స్క్రైబర్తో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన డయాగ్రామ్లో చూడండి చూపిస్తున్నాడు. ఇట్లా ఒక మెటల్ పీస్ మీద మనము స్క్రైబర్తోని లైన్ డ్రా చేసుకుంటాము. లైన్ డ్రా చేసుకోవడం వల్ల ఈ మెటల్ కాబట్టి ఇది కూడా మెటల్ కాబట్టి దీని మీద లైన్ పడుతుంది. ఆ లైన్ ప్రకారం మనం ఒక మెటల్ మీద మెజర్మెంట్ పెట్టుకొని దాన్ని అక్కడ నుంచి కట్ చేయాలా, స్క్రైబ్ చేయాలా, ఫైల్ చేయాలా, ఏం చేయాలనేది మనం డిసైడ్ అవుతాం. బట్ ఇక్కడ స్క్రైబర్, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ స్క్రైబర్ అంటే టు డ్రా ది లైన్స్ ఆన్ మెటల్ సర్ఫేసెస్ లేదా మెటల్ షీట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, దీని పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైట్ పాయింట్, ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ పార్ట్ని ఏమంటారని అడగవచ్చు. స్ట్రైట్ పాయింట్ మధ్యలో ఇక్కడ ఇవి ఉన్నాయండి గ్రిప్పు. ఈ గ్రిప్ ఉన్నదాన్ని వీటిని ఏమంటారు అంటే నర్లింగ్ అని అంటారు. ఓకేనా, ఇది గ్రిప్పు ఎందుకు మనం చేతిలో పట్టుకోవడానికి. ఇది బెంట్ పాయింట్ దీంతో కూడా ఏదైనా సర్కిల్ లాంటిది కానీ లేదంటే దాని మీద ఏదైనా మార్క్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది స్క్రైబర్ యొక్క అప్లికేషన్. స్క్రైబర్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ది లైన్స్ ఆన్ మెటల్ సర్ఫేసెస్. ఓకే, పేపర్ మీద అయితే పెన్ ఆర్ పెన్సిల్, మెటల్ మీద అయితే స్క్రైబర్ యొక్క అప్లికేషన్ ఏంది? లైన్స్ని డ్రా చేయడము మెటల్ పీసెస్ మీద. ఓకే, నెక్స్ట్ డివైడర్స్. ఓకే, డివైడర్స్ ఏం చేస్తాయి చూడండి. డివైడర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్క్రైబింగ్ సర్కిల్స్, ఆర్క్స్ అండ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ అండ్ స్టెప్పింగ్ ఆఫ్ డిస్టెన్సెస్. ఏదైనా కొంత డిస్టెన్స్ని జరుపుకోవడం కానీ, సర్కిల్స్ని డ్రా చేయడం కానీ, ఆర్క్స్ని డ్రా చేయడం కానీ, ఒక ఆర్క్ ఇట్లా ఒక ఆర్క్ లాంటిది డ్రా చేయడం కానీ ఇట్లాంటివి దీంతో చేస్తాం. చూడండి, ఇక్కడ డివైడర్స్తో ఏం చేస్తామంటే ఒక సర్కిల్ గీసుకోవడం కానీ లేదా ఒక కొంత మెజర్మెంట్ని చూసుకొని జరుపుకోవడం కానీ, సెట్టింగ్ మెజర్మెంట్స్ చేసుకోవడం కానీ, ఇక్కడ చూడండి ఇది ఎంత ఉన్నది అని కొలవడం కానీ, స్టెప్పింగ్ డిస్టెన్సెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది అని చూసుకోవడం కానీ ఇట్లాంటివి డివైడర్స్తో చేస్తాము. ఓకే, ఇది డివైడర్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి క్యాలిపర్స్లో ఎన్ని రకాల క్యాలిపర్స్ ఉంటాయి, ఏ విధంగా వాడతాం కంప్లీట్గా చూడండి వన్ బై వన్. Calipers are indirect measuring instruments used for transferring measurements from a steel rule to a job and vice versa. ఏదైనా క్యాలిపర్స్ ఏం చేస్తాయంటే ఒక మెజర్మెంట్స్ని తీసుకొని ఆ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత స్టీల్ రూల్ దగ్గరికి వెళ్ళి మనం ఇది ఎంత ఉంది అనేది కొలుసుకోవాలి, లేదా స్టీల్ రూల్ మీద కొలుసుకొని ఆ జాబ్ మీద పెట్టాలి. అప్పుడు మనకి అందుకే ఇక్కడ వైస్ వర్సా అంటే స్టీల్ రూల్ మీద కొలుసుకొని జాబ్ దగ్గర అయినా పెట్టవచ్చు, లేదా జాబ్ దగ్గర కొలుసుకొని స్టీల్ రూల్ దగ్గర అయినా పెట్టుకొని మనం కనుక్కోవచ్చు. కాబట్టి వైస్ వర్సా అన్నాడు. క్యాలిపర్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ జాయింట్స్ అండ్ దేర్ లెగ్స్. క్యాలిపర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాడంటే, దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామంటే దాని యొక్క లెగ్ని చూసి కానీ లేదా దాని యొక్క జాయింట్స్ని చూసి కానీ. చూడండి, ఆ లెగ్స్ని జాయింట్స్ని చూసి ఏ విధంగా డివైడ్ చేసుకున్నాడు. బేస్డ్ ఆన్ జాయింట్స్ అయితే ఫర్మ్ జాయింట్ క్యాలిఫర్ ఉంటుంది, స్ప్రింగ్ జాయింట్ క్యాలిఫర్ ఉంటుంది. కింద డయాగ్రామ్స్ ఇచ్చిండు చూడండి, ఫర్మ్ జాయింట్, స్ప్రింగ్ జాయింట్, ఈ రెండు. ఇది ఫర్మ్ జాయింట్ క్యాలిఫరు అంటే ఇక్కడ జాయింట్ అనేది ఫర్మ్, ఒక చిన్న బోల్ట్ లాంటి దానితో జాయింట్ చేసి ఉంటాడు. ఇక్కడ స్ప్రింగ్ జాయింట్ క్యాలిఫర్ అంటే ఈ మధ్యలో స్ప్రింగ్ లాంటిది ఉంటుంది. ఆ స్ప్రింగ్తో ఇక్కడ చూడండి, ఇది స్ప్రింగ్ అన్నట్టు. ఈ స్ప్రింగ్తోని ఈ జాయింట్ని ఏర్పరిచిండు కాబట్టి దీన్ని ఏమంటాం? స్ప్రింగ్ జాయింట్ అంటాం. ఇక్కడ స్ప్రింగ్ ఏం లేదు కాబట్టి ఫర్మ్ జాయింట్ అంటాం. ఈ రెండింటిని చూసుకుంటే ఈ రెండు కూడా మనకి అవుట్ సైడ్ క్యాలిపర్లే. అంటే ఒక సర్ఫేస్ని కానీ ఒక సర్క్యులర్ రాడ్ని తీసుకున్నప్పుడు ఈ రెండితో ఏం కొలుస్తారంటే అవుట్ సైడ్ డయామీటర్ మాత్రమే కొలుస్తారు. కానీ జాయింట్ని బేస్ చేసుకుని రెండు టైప్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఫర్మ్ జాయింట్, ఒకటి స్ప్రింగ్ జాయింట్.
ఇక్కడ చూడండి ఇదేందని అడగవచ్చు మీకు ఎగ్జామ్లో. అడ్జస్టబుల్ నట్, అడ్జస్టింగ్ నట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ ఇచ్చి స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ ఇచ్చి ఇదేంది మార్క్ ఎక్స్ అని పెట్టి ఇదేందని అడగవచ్చు. అడ్జస్టింగ్ నట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో రెండు ఉంటాయి. ఇన్సైడ్ లెగ్స్ని బేస్ చేసుకొని ఇన్సైడ్ క్యాలిపర్ ఇంటర్నల్ మెజర్మెంట్, అవుట్ సైడ్ క్యాలిపర్ ఫర్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్. దాని యొక్క లెగ్స్ని బేస్ చేసుకొని ఇన్సైడ్ క్యాలిపర్ ఫర్ ఇన్సైడ్ మెజర్మెంట్, అవుట్ సైడ్ క్యాలిపర్ ఫర్ అవుట్ సైడ్ మెజర్మెంట్. అంటే ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్, ఎక్స్టర్నల్ డయామీటర్స్ని కనుక్కోవడానికి అవుట్ సైడ్ క్యాలిపర్ని వాడతాం. ఇంటర్నల్ డయామీటర్ని కానీ ఇంటర్నల్ మెజర్మెంట్స్ని కనుక్కోవడానికి ఇన్సైడ్ క్యాలిపర్ని వాడతాము. చూడండి ఆ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి చూడండి. ఇగో ఈ రెండు డయాగ్రామ్స్ అండి. ఇది ఫిగర్ 2 వచ్చేసి ఇన్సైడ్ క్యాలిపర్. అంటే ఒక డెప్త్ ఉన్న హోల్లోకి తీసుకొని ఒక గ్లాస్ కానీ ఇంకేదైనా ఒక డెప్త్ ఉన్న బోర్ కానీ ఏదైనా ఉంటే అలా తీసుకుపోయి ఈ లెగ్స్ చూడండి ఎలా ఉన్నాయి, లెగ్స్ని బేస్ చేసుకొని చూస్తాడు. అందుకనే లోపలికి తీసుకుపోయి దీని యొక్క డయామీటర్, ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉన్నది అనేది మనం కనుక్కోగలుగుతాం. కాబట్టి ఇంటర్నల్ డయామీటర్ని కనుక్కుంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం, ఇన్సైడ్ క్యాలిపర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదొక రాడ్, ఒక పైప్ లాంటిది ఏదో అనుకుంటే దీని యొక్క డయామీటర్ని కనుక్కుంటున్నాం. దీని లెగ్స్ చూడండి బయట సైడ్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ని మనం కనుక్కోగలుగుతున్నాం. కాబట్టి దీన్ని ఏమంటాం, ఎక్స్టర్నల్ డయామీటర్ మెజర్మెంట్ అంటాం. ఎక్స్టర్నల్ డయామీటర్ మెజర్మెంట్ చేసేదాన్ని ఏమంటాం, అవుట్ సైడ్ క్యాలిపర్ అంటాం. ఇంటర్నల్ డయామీటర్ మెజర్ చేసేదాన్ని ఏమంటాం, ఇన్సైడ్ క్యాలిపర్ అంటాం. ఇది ఇన్సైడ్ క్యాలిపర్, ఇది ఇన్సైడ్ క్యాలిపర్, ఇది అవుట్ సైడ్ క్యాలిపర్. ఓకే, ఈ రెండింటి యొక్క అప్లికేషన్స్ తెలిసింది కదా. ఫస్ట్ స్ప్రింగ్ జాయింట్ ఉంటుంది, ఫామ్ జాయింట్ ఉంటుంది. అవి రెండు వదిలేసిన తర్వాత లెగ్స్ని బేస్ చేసుకొని ఒకటి ఇన్సైడ్ క్యాలిపర్ ఉంటుంది, అవుట్ సైడ్ క్యాలిపర్ ఉంటుంది. ఇన్సైడ్ క్యాలిపర్ వచ్చేసి ఇంటర్నల్ డయామీటర్స్ కానీ ఇంటర్నల్ మెజర్మెంట్స్ మనం కొలవడానికి, అవుట్ సైడ్ వచ్చేసి ఎక్స్టర్నల్ డయామీటర్స్ని కొలవడానికి వాడుతాము. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జెన్నీ క్యాలిపర్స్. జెన్నీ క్యాలిపర్స్ కొంచెం స్పెషల్గా ఉంటాయి చూడండి. Jenny calipers have one leg with an adjustable divider point, while the other is bent leg. ఒక లెగ్ నార్మల్గా ఉంటుంది, ఇంకొక లెగ్ కొంచెం బెంట్ అయి ఉంటుంది. దాని డయాగ్రామ్ చూపిస్తా చూడండి. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సైజ్ ఆఫ్ 150 mm, 200 mm, 250 mm అండ్ 300 mm. 150 నుంచి 300 mm వరకు కూడా ఇవి అవైలబుల్లో ఉంటాయి. చూడండి దీని యొక్క డయాగ్రామ్ చూడండి. ఒక సైడు బెంట్ లెగ్ ఉంది, ఒక సైడ్ ఏమో మనం ఎక్కడ వరకు చూస్తామో అక్కడ వరకు చూసుకోవాలి. బెంట్ లెగ్ ఎందుకంటే దీనికి సపోర్ట్ ఉండడానికి. ఇక్కడ చూడండి, ఇది జెన్నీ క్యాలిపర్. నార్మల్ క్యాలిపర్కి జెన్నీ క్యాలిపర్కి డిఫరెన్స్ ఏంది, ఈ డయాగ్రామ్ మీకు ఇచ్చి అడగొచ్చు ఇది ఏ క్యాలిపర్ అని. ఇక్కడ ఒక సైడ్ బెంట్ లెగ్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, దీన్ని జెన్నీ క్యాలిపర్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి డిఫరెన్స్ ఉన్న టూల్సే మీకు ఎగ్జామ్లో ఇచ్చి దాని పేరు ఏందని అడగొచ్చు. ఓకేనా. ఇంకో జెన్నీ క్యాలిపర్ యొక్క అప్లికేషన్స్ చూడండి. ఇప్పుడు ఇట్లాంటి సర్ఫేసెస్ మీద ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది కొలవాలి అనుకున్నప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది కొలవాలనుకున్నప్పుడు, ఇలా కానీ కొలవాలనుకున్నప్పుడు ఈ బెంట్ లెగ్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే సపోర్టింగ్ పర్పస్. ఇది ఇక్కడ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ వరకు కొలవగలుగుతాం, ఇది ఇక్కడ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ వరకు కొలవగలుగుతాం. చూడండి ఇక్కడ ఇచ్చిండు దీన్ని బెంట్ ఎలా ఉన్నది అనేది. ఓకేనా. ఇది జెన్నీ క్యాలిపర్. దీని యొక్క అప్లికేషన్ కూడా ఎంత డిస్టెన్స్ ఎంత ఉంది, ఎంత మెజర్మెంట్ ఉంది అనేది చూసుకోవడానికే దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా. అడ్జస్టబుల్ ఉంటుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మార్కింగ్ పంచెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక మెటల్ మీద ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లో మనకి ఇక్కడ పంచ్ కావాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకొని మనకి పంచ్ కొట్టుకోవాలి అనే దాని దగ్గర ఈ పంచెస్ అనేది యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపిస్తాను నేను పంచెస్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది. ఇక్కడ చూడండి ఈ డాట్స్ అన్నీ ఉన్నాయా, ఈ డాట్స్ అన్నీ మనం పంచింగ్ చేసినాయి. ఈ డాట్స్ అన్నీ డార్క్ కనబడుతున్నాయి, ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఫ్రిక్ పంచ్ మార్క్స్ ఆఫ్ 60 degrees యాంగిల్ పెట్టుకొని ఇవన్నీ డాట్స్ని మనం పైన హ్యామర్తోని ఈ పంచుని పెట్టి కొట్టినప్పుడు ఇవన్నీ ఇక్కడ మనకి ఈ డాట్స్ వచ్చినాయి. దీన్ని ఏమంటాం మనం, మార్కింగ్ పంచ్ అంటాం. అంటే ఒక దగ్గర ఒక మెటల్ మీద ఏదైనా ఒక ప్లేస్లో ఇక్కడ మార్క్ చేయాలి అనుకున్నప్పుడు ఒక హ్యామర్ తీసుకొని ఆ పంచు పెట్టి పైనుంచి కొడితే అక్కడ మార్కింగ్ అనేది వస్తుంది. చూడండి దీంట్లో టైప్స్ ఆఫ్ పంచెస్ ఉంటాయి. దీని యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. పంచెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ సర్టెన్ డైమెన్షనల్ features of the layout permanent.
ఏదైనా ఒక మెటల్ మీద పర్మనెంట్గా మనకి ఇక్కడ మార్కింగ్ కావాలనుకున్నప్పుడు పంచెస్ని యూజ్ చేసుకొని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. దీస్ ఆర్ 2 types ఆఫ్ పంచెస్. దే ఆర్ సెంటర్ పంచ్ అండ్ ఫ్రిక్ పంచ్ మేడ్ ఆఫ్ హై కార్బన్ స్టీల్ హార్డెండ్ అండ్ గ్రౌండ్. అంటే దాన్ని మనం హై కార్బన్ స్టీల్స్తో తయారు చేసుకుంటాం ఆ పంచెస్ని, ఎందుకంటే హార్డ్గా ఉండాలి కాబట్టి, ప్లస్ దాన్ని గ్రైండింగ్ కూడా చేసుకుంటాం, షార్ప్గా ఉండాలి, ఎందుకంటే మనం పంచ్ చేసినప్పుడు దాని మీద మార్క్ కావాలి. పంచెస్లో 2 రకాల సెంటర్ పంచ్, ఫ్రిక్ పంచ్ 2 ఉంటాయి. అవి ఏందో ఇక్కడ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 90 degrees ఇన్ ఏ సెంటర్ పంచ్. సెంటర్ పంచ్ దగ్గర మనకి యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ద పంచ్ మార్క్ మేడ్ బై దిస్ ఈజ్ వైడ్ అండ్ నాట్ వెరీ డీప్. అంటే కొంచెం వెడల్పు ఉంటుంది కానీ డీప్గా లోతుగా పోదు. దీంతో పంచ్ చేసినాం అనుకో కొంచెం వెడల్పుగా మనకి మార్కింగ్ వస్తుంది కానీ కొంచెం లోతుగా పోదు సెంటర్ పంచ్తోని. దిస్ పంచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ సెంటర్ ఆఫ్ ద హోల్స్. ఏదైనా ఒక హోల్ తీసుకున్నప్పుడు దాని యొక్క సెంటర్ ఎక్కడ ఉన్నది అనేది చూపెట్టడానికి దీన్ని యూజ్ చేస్తాము. ద వైడ్ పంచ్ మార్కింగ్ గివ్స్ ఏ గుడ్ సీటింగ్ ఫర్ స్టార్టింగ్ ది డ్రిల్. ఎందుకంటే మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఒక పంచ్ మార్క్ చేసుకున్నాకనే డ్రిల్ బిట్ని దాని మీదకి తీసుకుపోయి డ్రిల్తోని హోల్ వేస్తాము. దానికి ఈ పంచ్ అన్ని మనం యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది పంచెస్ గురించి. మార్కింగ్ పంచ్ ఎందుకు వాడతామంటే ఏదైనా మనం డ్రిల్ చేసుకునేటప్పుడు ఆ మెటల్ మీద ఎక్కడ డ్రిల్ చేయాలి ఎగ్జాక్ట్గా హోల్ అని మనకు తెలియనప్పుడు ఈ పంచుతోనే ఒక హ్యామర్ పెట్టుకొని ఈ పంచుని పెట్టి ఒక డాట్ పెట్టుకుంటే ఆ డాట్ దగ్గర డ్రిల్ బిట్ పోయి పెట్టేసి మనం డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డ్రిల్ స్టార్ట్ అవుతుంది, హోల్ మేక్ అవుతుంది. ఓకేనా, ఇది పంచెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్స్. హ్యామర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా మనకి ఏదైనా అడగవచ్చు హ్యామర్స్లో. అండ్ ఇంజనీర్స్ హ్యామర్ ఈజ్ ఏ హ్యాండ్ టూల్ యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ పర్పస్ వైల్ పంచింగ్. ఇందాక చెప్పినా కదా పంచింగ్ అని. ఆ పంచింగ్ చేయడానికి ఏం వాడతాం? హ్యామర్ వాడతాం. హ్యామర్తో కొడితేనే కదా కింద ఫోర్స్తోని పంచింగ్ అయ్యేది. ఆ పంచింగ్ ద్వారా ఏమవుతుంది, కింద మార్కింగ్ వస్తుంది, మనకి ఒక డాట్ అనేది పడుతుంది. అండ్ ఇంజనీర్స్ హ్యామర్ ఈజ్ ఏ హ్యాండ్ టూల్ యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ పర్పస్ వైల్ పంచింగ్, బెండింగ్, స్ట్రైటనింగ్, చిప్పింగ్, ఫోర్జింగ్ అండ్ రివేటింగ్. అంటే పంచింగ్ చేసేటప్పుడు కానీ, బెండింగ్ చేసేటప్పుడు కానీ, స్ట్రైటనింగ్ చేసేటప్పుడు కానీ, చిప్పింగ్ చేసేటప్పుడు కానీ, ఫోర్జింగ్ చేసేటప్పుడు కానీ, రివేటింగ్ చేసేటప్పుడు, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఆపరేషన్స్ చేసేటప్పుడు అయినా కానీ మనకి ఫోర్స్తోనే స్ట్రైక్ చేయడానికి వాడేది హ్యామర్స్. హ్యామర్స్ ఎందుకు అనంటే ఇందుకు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి హ్యామర్స్ ద్వారా. ఓకేనా, ఇప్పుడు హ్యామర్స్లో మేజర్ పార్ట్స్ ఏముంటాయి అనేది చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్. ఆ పార్ట్స్ మీకు హ్యామర్ ఇచ్చేసి పార్ట్స్ అడగవచ్చు. ద మేజర్ పార్ట్స్ ఆఫ్ హ్యామర్ ఆర్ ద హెడ్ అండ్ ద హ్యాండిల్. హ్యాండిల్ ప్లస్ హెడ్ అనేది చాలా మేజర్ పార్ట్స్. వాటితో పాటు ఇంకొన్ని ఉంటాయి. హ్యామర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్యామర్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారనేది ఇంపార్టెంట్. డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్, ఇది ఒకటి రాసుకోండి, నోట్ చేసుకోండి. వైల్ ద వుడెన్ హ్యాండిల్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ ఏ అబ్జార్బింగ్ షాక్. వుడెన్ హ్యాండిల్ని ఎందుకు పెడతారంటే ఆ షాక్ని కొంత అబ్జార్బ్ని చేసుకుంటుంది. మెటల్ అయితే షాక్ తీసుకోలేదు, మన హ్యాండ్కి వస్తుంది షాక్. వుడెన్ హ్యాండిల్ అయితే మెటల్ ద్వారా వచ్చిన షాక్ని కొంత తీసుకొని మన హ్యాండ్ సేఫ్లో ఉంటుంది అన్నట్టు. తర్వాత ద పార్ట్స్ ఆఫ్ ద హ్యామర్ హెడ్ ఆర్ ద ఫేస్. ఇక్కడ చూడండి పార్ట్స్ ఏమేమి ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫేస్ వచ్చేసి 1 కింద ఇచ్చింది చూడండి, డయాగ్రామ్ చూడండి. 1 వచ్చేసి ఫేస్. ఫేస్ అంటే ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్ట్రైక్ చేస్తున్నామో ఆ స్ట్రైకింగ్ ఏరియాకి పోయి టచ్ అయ్యేది. మనం కొట్టేటప్పుడు స్ట్రైక్ అయ్యేదాన్ని మనం ఫేస్ అంటాం. అంటే దీంతో ఈ ఏరియా పోయి దానికి స్ట్రైక్ అవుతుంది, దీన్ని ఫేస్ అంటాము. సెకండ్ పార్ట్ వచ్చేసి పిన్ అంటాము చూడండి. ఇది సెకండ్ పార్ట్ వచ్చేసి పిన్, పిఈఐఎన్. సెకండ్ పార్ట్ వచ్చేసి పిన్, పిఈఐఎన్. థర్డ్ పార్ట్ వచ్చేసి చీక్. ఫోర్త్ వచ్చేసి ఐ హోల్. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, మీకు ఇట్లానే ఇస్తాడు. ఇక్కడ దీనికి ఇట్లా పెట్టేసి ఏంది ఇది మార్క్ ఎక్స్ పెట్టి దీన్ని ఏమన్నాడు, చీక్. చీక్ అని అంటారు. ఈ పార్ట్ని చీక్ అంటారు, ఈ పార్ట్ని ఫేస్ అంటారు, ఈ పార్ట్ని పీన్ అంటారు, ఈ పార్ట్ని ఐ హోల్ అంటారు. ఈ పార్ట్ని ఏమంటారు, ఐ హోల్ అంటారు. అంటే మనం హ్యాండిల్ని లోపల పెట్టి దీంట్లో వెడ్జ్ని పెడతాం. వెడ్జ్ అనేది నెక్స్ట్ వస్తుంది, చూపిస్తాను. ఆ వెడ్జ్ని పెట్టేదాన్ని ఏమంటాం, ఐ హోల్. ఈ ఐ హోల్ ఏంటంటే హ్యాండిల్ లోపల పెట్టడానికి ఉపయోగించేది. హ్యామర్ మధ్యలో ఈ ఐ హోల్ని హ్యాండిల్ని ఫిక్స్ చేయడానికి పెడతారు. ఈ హ్యాండిల్ ఫిక్స్ కావడానికి ఇటు సైడ్ నుంచి ఒక వెడ్జ్ అని పెడతాము. ఆ వెడ్జ్ కూడా నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ డయాగ్రామ్లో చూడండి. ఈ హ్యామర్స్లో 3 రకాల హ్యామర్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ బాల్ పిన్ హ్యామర్. ఇది బాల్ పిన్. ఇక్కడ పిన్ చూడండి బాల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని బాల్ ఫీల్ హ్యామర్ అన్నాం. ఇక్కడ చూడండి ఇది క్రాస్ పిన్ హ్యామర్. ఇక్కడ చూడండి ఇది పిన్ వచ్చేసి క్రాస్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని
క్రాస్ పిన్ హ్యామర్ అంటాం. ఇక్కడ చూడండి ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, స్ట్రైట్ పిన్ హ్యామర్. ఈ 3 హ్యామర్లు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏందని అడగవచ్చు. ఇది బాల్ పిన్ హ్యామర్, ఇది క్రాస్ పిన్ హ్యామర్, ఇది స్ట్రైట్ పిన్ హ్యామర్. ఇవి పిన్స్, ఇక్కడ బాల్ పిన్, ఇక్కడ క్రాస్ పిన్, ఇక్కడ స్ట్రైట్ పిన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఐ హోలు, చీకు ఇవన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇగో వెడ్జ్ అని చెప్పాను కదా. ఇదండి వెడ్జ్. ఇక్కడ చూడండి, మనం ఇది హ్యాండిల్, ఇది కట్ సెక్షన్ డయాగ్రామ్. ఇది హ్యాండిల్ని వచ్చేసి ఇది ఐ హోల్. ఈ హై హోల్లో పెట్టినప్పుడు ఈ హ్యాండిల్ ఆగాలంటే దీనికి ఒక వెడ్జ్ని ఇటు సైడ్ నుంచి మనం సపోర్ట్ కోసం పెడతాము. దీన్ని ఏమంటామంటే వెడ్జ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, వెడ్జ్. ఇట్లా ఇచ్చి దీని పేరు ఏందని అడగవచ్చు. ఐ హోల్లో ఫిక్స్ చేసేది ఏంటంటే హ్యాండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతో హ్యామర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వి బ్లాక్స్ ఏం లేదండి, ఏదైనా మనం పనిచేసే దగ్గర సర్క్యులర్ రౌండ్స్ షేప్లో ఉన్న జాబ్స్ కానీ వర్క్ పీసెస్ కానీ రాడ్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్గా తీసుకోవడానికి దీని మీద సపోర్ట్కి పెట్టుకొని దాని మీద మనం స్క్రైబింగ్ చేసుకోవడమా, మార్కింగ్ చేసుకోవడమా, లేదా దాన్ని కట్ చేసుకోవడమా, సంథింగ్ ఇట్లాంటివన్నీ చేయడానికి. అంటే వి బ్లాక్ ఈజ్ ఏ సపోర్టింగ్ ఎలిమెంట్ టు ద వర్క్ పీస్. మనం ఏదైనా పని చేసేటప్పుడు వర్క్ పీస్ని సపోర్ట్ చేయడానికి వాడేది వి బ్లాక్స్ ఆర్ డివైజెస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ సెట్టింగ్ అప్ వర్క్ ఆన్ మిషన్స్. The features of the common type of V blocks are given figure 1 and figure 2. చూడండి, figure 1 figure 2లో ఇచ్చాడు. ఇది figure 1, ఇది figure 2. ఏం లేదు, V బ్లాక్స్ మీద మనం ఏదైనా వర్క్ పీస్ని పెట్టుకొని మనం పని చేసుకుంటూ ఉంటాం, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ చూడండి, ఇది యూ క్లాంప్ బాడీ. చూడండి, యూ క్లాంప్ వి బ్లాక్ కింద ఉన్నది వి బ్లాక్. ఈ వి బ్లాక్ మీద ఒక రాడ్ని పెట్టిండు. చూడండి, రాడ్ని పెట్టేసి పైనుంచి ఒక యూ క్లాంప్ పెట్టి దాన్ని టైట్ చేసిండు. యూ క్లాంప్ అసెంబ్లీ అంటూ వి బ్లాక్, యూ క్లాంప్ బాడీ. ఇదంతా యూ క్లాంప్ బాడీ. యూ క్లాంప్ అసెంబ్లీ వచ్చేసి వి బ్లాక్ మీద పెట్టేసి దీని మీద రాడ్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు కదా, హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడో ఏదో ఒకటి పెట్టి కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎటు కదలకుండా ఉండడం కోసం ఇదంతా సెటప్. వి బ్లాక్ ఓన్లీ దేనికి, సపోర్ట్ చేయడానికి. మనం ఏదైనా వర్క్ పీస్ని పెట్టి కట్ చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ చేయడానికి. ఇంకా ఏదైనా కటింగ్ ఒకటే కాదు, ఇంకేదైనా ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు, సపోర్టింగ్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ ఆఫ్ టేబుల్. చూడండి, మార్కింగ్ ఆఫ్ టేబుల్. ఒక టేబుల్ని తీసుకొని ఆ టేబుల్ మీద మనకి ఏం కావాలనో ఆ వర్క్ పీస్ని పెట్టుకొని ఇట్లా ఈ జెన్నీ క్యాలిఫర్స్తో కానీ వీటితోని కూడా మనం దీని మీద మార్కింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. చూడండి, ఇక్కడ ఇట్లా రాడ్ని కూడా క్యారీ చేయొచ్చు. ఇట్లాంటి టేబుల్ ఉంటే దీన్ని ఏమంటారు, మార్కింగ్ టేబుల్ అంటారు. మార్కింగ్ టేబుల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సపోర్టింగ్ ది జాబ్స్ అండ్ వీఆర్ యూజింగ్ మార్కింగ్ విత్ some scribers or universal calipers something. ఇట్లాంటి వాటితో కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి టేబుల్స్ ఎందుకు వాడతామంటే ఒక ఆబ్జెక్ట్ని దాని మీద పెట్టేసి ఒక యూనివర్సల్ స్క్రైబర్ కానీ యూనివర్సల్ క్యాలిపర్స్ కానీ వాటితో దాని మీద మార్క్ చేయడానికి ఇట్లాంటి టేబుల్స్ని యూజ్ చేస్తాము. దీన్ని ఏమంటాం, మార్కింగ్ టేబుల్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. బెంచ్ వాయిస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ది వర్క్ పీస్. ఏదైనా వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసేది బెంచ్ వాయిస్. చూడండి, మీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి దీని గురించి. వాయిసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ద వర్క్ పీసెస్. ఏ వాయిస్ ఉన్నా కూడా వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వాయిసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది వర్క్ పీస్. దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ టైప్స్. చాలా రకాల వాయిసెస్ ఉన్నాయి. ద వాయిస్ యూజ్డ్ ఫర్ ద బెంచ్ వర్క్, ఇట్ ఈస్ ద బెంచ్ వాయిస్ ఆర్ కాల్డ్ ఇంజనీరింగ్ వాయిస్. అంటే బెంచ్ మీద మనం ఫిట్ చేసుకుంటే ఆ వాయిస్ని ఏమంటాం, బెంచ్ వాయిస్ అంటాం. అలాగే ఇంజనీర్స్ వాయిస్ అని కూడా అంటాం దాన్ని. ఎందుకంటే ఇంజనీరింగ్ వర్క్ పర్పస్లో మనం బెంచ్ మీద దాన్ని ఫిట్ చేసుకుంటాం. ఈ వాయిస్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ని దాని మీద మనం పెట్టి టైట్ చేసేసినాం అనుకో, వర్క్ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసిన తర్వాత మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు. దాన్ని కట్ చేసుకోవడమా, దాని మీద డ్రిల్ హోల్ వేసుకోవడమా, దాన్ని ఫైలింగ్ చేయడమా, దాని మీద పంచ్ చేసుకోవడమా, ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ బెంచ్ వాయిస్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ది వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి మాత్రమే మనం బెంచ్ వాయిస్ని వాడతాము. చూడండి బెంచ్ వాయిస్ ఎట్లుంటుందో. ఏ బెంచ్ వాయిస్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఈ మెటీరియల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్. క్యాస్ట్ ఐరన్తో కానీ క్యాస్ట్ స్టీల్తో కానీ బెంచ్ వాయిస్ని తయారు చేస్తారు అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ ఫర్ ఫైలింగ్. చూడండి ఇక్కడ వర్క్ ఫర్ ఫైలింగ్, సాయింగ్ అంటే ఏం లేదు, ఆ మెటల్ని కట్ చేయడమే. థ్రెడ్డింగ్
అండ్ అదర్ హ్యాండ్ ఆపరేషన్స్, దాని మీద థ్రెడ్ చేసుకోవడానికి కానీ, ఫైలింగ్ చేసుకోవడానికి కానీ, సాయింగ్ చేసుకోవడానికి కానీ, హ్యాక్సా బ్లేడ్ పెట్టి కట్ చేసుకోవడానికి కానీ, ఇట్లాంటి వాటికి థ్రెడ్డింగ్ చేసుకోవడానికి కానీ, ఇట్లాంటి వాటికి ఒక వర్క్ని హోల్డ్ చేయడానికి వాడేది బెంచ్ వాయిస్. హోల్డ్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్స్ని చేసుకోవచ్చు. ఫైలింగ్, సాయింగ్, థ్రెడ్డింగ్, ఇంకా హ్యాండ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. ఫిగర్ చూడండి, ఇగో ఇక్కడ ఫైలింగ్ చేస్తున్నాడు చూడండి, ఇక్కడ హ్యాక్సా ఫ్రేమ్ పెట్టి కట్ చేస్తున్నాడు. ఈ రెండు చూస్తే చాలు మీరు. ఇక్కడ ఒక వర్క్ పీస్ని బెంచ్ వాయిస్లో ఫిక్స్ చేసేసి, ఇదేంది హ్యాండిల్, ఈ హ్యాండిల్తో టైట్ చేసుకుంటాడు. దీంట్లో పెట్టి టైట్ చేసుకున్న తర్వాత ఇది ఫైలింగ్, ఈ ఫైలింగ్ పెట్టుకొని ఇట్లా ఫైలింగ్ చేసుకుంటాడు. దాని తర్వాత ఒకవేళ మెటల్ ఎక్కువ ఉన్నది, దీన్ని కట్ చేసుకోవాలనుకున్నాడు, దీంట్లో ఫిక్స్ చేసి హ్యాండిల్తో టైట్ చేసుకొని హ్యాక్సా ఫ్రేమ్ పట్టుకొని దాన్ని కట్ చేసుకుంటాడు. ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకుంటాడు. ఓకే అండి, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్లో నెక్స్ట్ టూల్స్ చెప్తాను. ఓకేనా? ఇది టూల్స్ గురించి చెప్పిన దీంట్లో మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటివరకు చెప్పిన టూల్స్ అన్నీ. ఇట్లా మనకి ఇంకా చాలా ఒక 20, 30, 40 టూల్స్ ఉన్నాయి. ఒక 40 and 50 కూడా ఉంటాయి. చాలా టూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టూల్ గురించి వన్ బై వన్ చెప్పుకుంటా పోతాను. ఇది ఈ రోజుకి టూల్స్ గురించి టాపిక్. ఓకే అండి, నేను ఈ క్లాసెస్ ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ రెడీగా ఉన్నారు నా క్లాసెస్ తీసుకోవడానికి. నేను ఆల్రెడీ ప్రైజ్ అనౌన్స్ చేశాను. బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఎక్కడైనా కనుక్కోండి, 12,000, 13,000, 14,000 తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఆఫ్లైన్ వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు, ప్రాపర్గా చెప్తలేరని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉండడం, మళ్ళీ హాస్టల్కు 5,000, 6,000 కట్టడం, మీకు చదువుకోవడానికి అక్కడ అవైలబుల్గా ఉండదు. నేను వయా ఆన్లైన్ ద్వారా మీకు అందిస్తున్నాను నా క్లాసెస్ యొక్క ప్రైజ్ వచ్చేసి కూడా 999 రూపాయలు, కేవలం 999 రూపాయలు మాత్రమే. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చొని, ఆన్లైన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, మీకు మీ ఇంట్లోనే కూర్చొని మీరు నా క్లాసెస్ని చూసుకుంటా, నోట్స్ ప్రిపేర్ అవ్వండి. 100% మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇంకా మీరు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు కానీ పేమెంట్ చేసి సార్ స్టార్ట్ చేయండి అని ఒక 10 మెంబర్స్ మాత్రమే చెప్పారు. ఇంకా ఎవరైనా డిలే చేయకండి. నేను డే బై డే క్లాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత మీరే లాస్ అవుతారు. కాబట్టి ఈ క్లాసెస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మీరు దయచేసి 999 రూపాయలు పెద్ద అమౌంట్ ఏం కాదు. అది మనం ఒకసారి ఫోన్ రీఛార్జ్ చేసినప్పుడు 500, 600 అయితే ఒక సినిమాకు పోతే అయిపోతాయి, ఒక రెస్టారెంట్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటే అయిపోతాయి. కాబట్టి మీరు 999 రూపాయల గురించి ఆలోచిస్తే మీరు ఉద్యోగాన్ని సాధించలేరు. కాబట్టి కంపల్సరీ మీరు ఈ డబ్బుల గురించి ఆలోచించకండి. మనకు నాలెడ్జ్ ఎంత వస్తుంది, రేపు ఈ జాబ్ మిస్ అయినా ఇంకో జాబ్ ఏ విధంగా కొట్టుకుంటాం, ఈ నాలెడ్జ్తోనే. ఇప్పుడు మ్యాక్సిమం ఈ సింగరేణి జాబ్ కొట్టాలంటే మాత్రం మీరు మీ అంతటా మీరు చదువుకుంటే కొట్టలేరండి. అందుకనే నేను చాలామందికి హెల్ప్ చేయాలి. తెలియదు, ఏం చదవాలో తెలియదు, ఎట్లా చదవాలో తెలియదు. ప్రాపర్ గైడెన్స్ ఉంటే జాబ్ కొట్టగలుగుతారు. కాబట్టి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసమే నేను మీకు ఏదో రకంగా సహాయపడదామనే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాను. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి, నా కోర్స్ని తీసుకోండి. అంతే. ఇక మీరు టైం అయిపోయిన తర్వాత ఏం చేయలేరు. ఏదైనా టైం ఉన్నప్పుడే మనం దాంట్లో ఈదగలగాలి, జాబ్ని కొట్టుకొని బయటికి పోగలగాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.